పిఠాపురంలో ఈ నెల 14న జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్ల కోసం 14 కమిటీలు నియమించామని టూరిజం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేష్ చెప్పారు. జనసేన పార్టీ నూతన ఉత్తేజంతో దూసుకుపోయేందుకు ఈ ఆవిర్భావ దినోత్సవం ఉపయోగపడుతుందని అన్నారు. ఇందులో పార్టీ క్యాడర్ కు పవన్ దిశానిర్దేశం చేస్తారని అంటున్న మంత్రి దుర్గేష్ తో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. మార్చి 14వ తేదీన జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వైభవంగా జరపడానికి ఏర్పాట్లు అయితే ప్రారంభమయ్యాయి. అసలు ఈ ఆవిర్భావ దినోత్సవానికి ఎంతమంది కార్యకర్తలు అభిమానులు హాజరు కాబోతున్నారు, ఏం ఏర్పాట్లు జరుగుతున్నాయి, అసలు ఆ రోజు ఏమి కార్యక్రమాలు ఉండబోతున్నాయని మనతో మాట్లాడడానికి మంత్రి దుర్గేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇది రాజకీయ పార్టీల చరిత్రలో ఇప్పటివరకు జరిగిన విధంగా ఈ ఆవిర్భావ దినోత్సవం జరపడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. అసలు ఆవిర్భావ దినోత్సవం నాడు ఏ కార్యక్రమాలు ఉండబోతున్నాయి, ఎంతమంది కార్యకర్తల అభిమానులు హాజరవుతారని మీరు అంచనా వేస్తున్నారు? కూటమి ఇలా కలవటానికి రూపకల్పన చేసినటువంటి నాయకుడు, కూటమి అధికారంలోకి రావడానికి వెన్నుముకగా నిలిచినటువంటి నాయకుడు మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి దిశానిర్దేశం కోసం మేము అందరం కూడా వేచి ఉన్నాం. ఇప్పటి వరకు ఈ 8 నెలల కాలంలో అధికారంలో ఉండి ప్రజలకు మంచి చేసేటువంటి కార్యక్రమాలతో పాటు రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణం ఎలా చేసుకోవాలి, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం ఎలా చేసుకోవాలనేటువంటి అంశాల మీద శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేయబోతున్నారు. దాన్ని అందిపుచ్చుకుని రాబోయే రోజుల్లో ఒక పక్కన అధికారంలో ఉన్నటువంటి పార్టీగా ప్రజల యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని చూస్తూనే మరో పక్కన పార్టీ పునర్నిర్మాణం కోసం సంపూర్ణంగా అందరం కూడా కార్యోన్ముఖులం కావాలనేటువంటి ఆలోచనతో జరిగేటువంటి సభ. అందుకే ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా వస్తూ ఉన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ వస్తారు. వారందరం కూడా మేమందరం కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క దిశానిర్దేశం కోసం వేచి ఉన్నాం. వారు చెప్పిన దాన్ని బట్టి రాబోయే రోజుల్లో ఒక పక్కన ప్రభుత్వాన్ని, మరో పక్కన పార్టీని, రెండింటినీ సమపాళల్లో ముందుకు తీసుకెళ్ళడం ఎలాగనేటువంటి అంశం మీద ముందుకెళ్తాం. రాబోయే రోజుల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ఈ ఆవిర్భావ దినోత్సవం ఉపయోగపడుతుందని చెప్తున్నారు. మరోవైపు ఈ 8 నెలల్లో కూడా రాష్ట్రం ఎంతో అభివృద్ధి దిశగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ దేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ లేని విధంగా, అంటే ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయని, ఈ మార్చి 14 కోసం తమంతా ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నామని కూడా మంత్రి కందుల దుర్గేష్ అయితే చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.